హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కేంద్రం నుంచి మరింత సమాచారం గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో రెండవ దశలో ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రస్తుత మెట్రో ఎండి హెచ్ఎండిఏ బాధితులు కూడా చూస్తుండటంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై సీరియస్గా దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. మెట్రో రెండో దశ అప్డేట్స్పై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశలో జాప్యం కొనసాగుతూనే ఉంది. దాదాపుగా డిపిఆర్లు సమర్పించి 6 నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు కేంద్రం నుంచి అతిగతి లేదు, కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మెట్రో రైలుకు సంబంధించిన డిపిఆర్లు సమర్పించిన వెంటనే వాళ్ళకి కొంత నిధులు కేటాయించడంతో పాటు వాళ్ళకి సంబంధించిన మెట్రో రైలు ఏవైతే ప్రాజెక్ట్ ఉందో వాటిని అంగీకారం కూడా తెలపడం జరిగింది. కానీ హైదరాబాద్ మెట్రో రైలుకి వచ్చేసరికి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే డిపిఆర్లు అన్నిటి కూడా సమర్పించడం జరిగింది. వాస్తవానికి హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులో ఉంది. ఈ 69 కిలోమీటర్ల మెట్రోకి సంబంధించి కూడా 2020లో ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే అవడం జరిగింది. 2017లో మొదటిసారి మెట్రో హైదరాబాద్ నగరాన్ని తాకగా 2020 కల్లా పూర్తి స్థాయి 69 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి అంటే 6 ఏళ్ళు గడుస్తున్న ప్రస్తుతం ఒక్క అడుగు కూడా ఎక్కడ పనులైతే జరిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొంత ఆలస్యం కావడం, ఇప్పుడు ప్రస్తుతం డిపిఆర్లు సమర్పించినా కూడా కేంద్రం కాస్త ఆలస్యం చేయడం, వీటన్నిటి కూడా ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి గతంలో ఉండే ఆయన కూడా మారడం అనేది ప్రస్తుతం సర్ఫరాజ్ అహ్మద్ హైదరాబాద్ మెట్రో రైలుకి ఎండీగా ఉన్నారు. అయితే వాస్తవానికి ఆయన హెచ్ఎండిఏకి సంబంధించిన బాధ్యతలు చూస్తున్నారు, హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించిన బాధ్యతలు కూడా చూస్తున్నారు. కానీ హెచ్ఎండిఏకి సంబంధించిన బాధ్యతల్లో ఇటు భూముల వేలం అనేది చాలా కీలకంగా మారిన పరిస్థితుల్లో ఆయన దృష్టి అంతా కూడా అటువైపే ఉంది, ఇటువైపు దృష్టి సారించట్లేదు అనే విమర్శ కూడా ఉంది. వీటన్నిటితోనే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించిన డిపిఆర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసే ప్రయత్నం ఎవరూ చేయట్లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇటు హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి వచ్చేసరికి 2 దశలుగా సెకండ్ ఫేజ్లో 2A పెట్టుకోవడం జరిగింది, 2Bగా డివైడ్ చేసుకోవడం జరిగింది. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఒకటి, జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు మరొకటి. ఈ రెండింటినీ కూడా పెట్టుకున్నప్పటికి కూడా ఇంకా వాటికి సంబంధించిన మొత్తం డిపిఆర్లు అన్నింటి సిద్ధం చేయడం జరిగింది. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, వీటన్నిటి వివరాలను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నారు. వీటితో పాటు ఇటు ప్రస్తుతం ఉన్న 69 కిలోమీటర్ల మెట్రోకి అనుసంధానంగా ఏవైతే చిన్న చిన్న బిట్లుగా మిగిలిపోవడం జరిగిందో వాటికి సంబంధించి దాదాపుగా 70 కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదనను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక 24,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు కాబోతుంది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి డిపిఆర్లను సిద్ధం చేసినా కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ప్రభుత్వం కేంద్రం వద్దకు వెళ్ళినప్పుడు కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన అయితే రావట్లేదు. రాబోయే రోజుల్లో అయినా కేంద్రం ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, HM టీవీ, హైదరాబాద్.